ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుషో కమల్. ఇవాళ మన గెస్ట్ విసిఎస్ ఐటీ సొల్యూషన్ సిఇఓ అండ్ ఫౌండర్ శివకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ప్రధానంగా మీ దగ్గర ఎలాగో ఐటీ కోర్సెస్ ఉంటాయి కాబట్టి ప్రజెంట్ ట్రెండింగ్ కోర్సెస్ ఏవి, బాగా ఫ్యూచర్ మంచిగా ఉండేవి అంటే ఏం చెప్తారు? ఓకే, ఇక్కడ 2 థింగ్స్ అండి. ఫ్రెషర్ లెవెల్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఓకే, అలాగే ఎక్స్పీరియన్స్ లెవెల్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి. అంటే అప్గ్రేడ్ అవ్వడానికి. ఓకే, ఫస్ట్ మనం ఫ్రెషర్స్ గురించి మాట్లాడదాం. ఎవరైతే ఫ్రెషర్స్ అంటే బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో, లేదంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఫ్రెషర్స్ అంటాం. ఈ ఫ్రెషర్స్కి మార్కెట్ ఫ్యూచర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఫ్రెషర్గా ఒక జాబ్ రావాలంటే ఫస్ట్ కెరీర్ ఆప్షన్ డెవలపర్గా వెళ్ళాలి. ఒక డెవలపర్గా వెళ్ళాలి అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, అది పైథాన్ నేర్చుకుంటారా, జావా నేర్చుకుంటారా, లేకపోతే వేరే లాంగ్వేజ్ ఇంకేదైనా నేర్చుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే మా సజెషన్ ఏంటి అంటే, ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో, అంటే మెకానికల్, సివిల్ ఈ బ్యాక్గ్రౌండ్, లేదంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో వాళ్ళకి అక్కడ కోడింగ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి కోడింగ్ తక్కువ ఉండాలి అంటే పైథాన్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఓకే, లేదు ఆల్రెడీ వాళ్ళు సిఎస్ ఐటీ అయితే జావా నేర్చుకోవడం బెటర్. లేదు సార్ నేను జావా నేర్చుకున్న కోడింగ్ రాదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ పైథాన్కి వెళ్ళొచ్చు. ఓకే, పైథాన్లో ఏంటంటే మనకి కోడింగ్ తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఫ్యూచర్లో వీళ్ళు 1 year 2 years వర్క్ చేసిన తర్వాత ఏదన్నా కెరీర్ షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు, అంటే స్విచ్ అవుదాం అనుకున్నప్పుడు అప్పుడు కూడా పైథాన్ యూజ్ అవుతుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలపర్గా వర్క్ చేస్తూ ఒక 2 years 3 years తర్వాత మనకి మార్కెట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ కూడా పైథాన్ వాడుకోవచ్చు వాళ్ళు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కానీ, ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్స్ కానీ, కంప్యూటర్ విజన్ ఇలాంటి అల్గారిథమ్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక కోడింగ్ లాంగ్వేజ్ కావాలి. అక్కడ మనం పైథాన్ వాడుకోవచ్చు. అలాగే డేటా సైన్స్కి వెళ్దాం అనుకున్నా వీళ్ళకి పైథాన్ యూజ్ అవుతుంది. లేదు డేటా అనలిటిక్స్కి వెళ్దాం అనుకున్నా, లేదు డెవాప్స్కి వెళ్దాం అనుకున్నా, లేదంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఫ్యూచర్ మొత్తం ఇవే ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత ఐఓటీ ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. వీటి సైడ్ వెళ్దాం అనుకుంటే వాళ్ళకి పైథాన్ యూజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, యాజ్ ఏ డెవలపర్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్రెషర్స్ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఐటీలో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్ సపరేట్గా ఉండేవి, అలాగే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్ సపరేట్గా ఉండేవి. మనకి కరోనా వచ్చిన తర్వాత ఈ కంపెనీస్ అన్ని ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకున్నాయి. అంటే ఒక డెవలపర్ని తీసుకొని వాడిని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండింటిలో వాడుకుంటున్నారు. దీన్ని మనం ఏమంటాం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఫ్రెషర్గా జాబ్ రావాలి అంటే ఫస్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. ఆ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేవి చాలా ఉన్నాయి, అందులో అది వాళ్ళ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కోడింగ్ లేకుండా జాబ్ రావాలి, కోడింగ్ తక్కువ ఉండాలనుకున్నప్పుడు టెస్టింగ్ సైడ్ వెళ్ళాలంటే అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేసేటప్పుడు దాన్ని టెస్ట్ చేస్తాం. అది టెస్టింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు. అంటే అప్లికేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఆ చెక్ చేసేటప్పుడు దాన్ని ఏమంటాం టెస్టింగ్ అంటాం. ఈ టెస్టింగ్లో కూడా మనకి 2 types జాబ్స్ ఉంటాయి. మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. ఇంతకుముందు ఎక్కువగా మాన్యువల్ టెస్టింగ్ ఉండేది, ఇప్పుడు అన్ని కంపెనీస్ ఆటోమేషన్ టెస్టింగ్ మూవ్ అవుతున్నాయి. ఈ ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ బాగా సెలీనియం టూల్ వాడుతున్నారు. సెలీనియం అనేది ఒక ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఇది నేర్చుకోవాలి అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సెలీనియంలో మనం జావా వాడుకోవచ్చు, పైథాన్ వాడుకోవచ్చు, గో లాంగ్వేజ్ వాడుకోవచ్చు, లేదంటే జావా స్క్రిప్ట్ అయినా వాడుకోవచ్చు. అంటే ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. ఇది ఫ్రెషర్స్. లేదు సార్ నాకు అసలు కోడింగ్ వద్దు, కోడింగ్ లేకుండా జాబ్స్ కావాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగుంది. అంటే మనం ఏది చేసుకున్నా డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినా దాని ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దాన్ని ప్రమోట్ చేయాలి. అంటే సోషల్ మీడియా యాడ్స్ కానీ, అలాగే ఫేస్బుక్ యాడ్స్ అంటాం, ఇన్స్టా యాడ్స్ అంటాం, దాన్ని ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ కిందకి వస్తాయి. అంటే నాకు కోడింగ్ వద్దండి, కోడింగ్ లేకుండా జాబ్ రావాలనుకున్నప్పుడు ఫ్రెషర్ లెవెల్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకోండి, నిజంగానే ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియా ఎప్పుడైతే పికప్ అయిందో చాలా ట్రెండింగ్ కోర్స్ ఇది. దీనికి ఎలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు? అంటే
అంటే ఎవరు ఏమీ లేకపోయినా నేర్చుకోవచ్చు అండి. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అసలు ఏ కోర్స్ అయినా ఏమీ తెలియకపోయినా నేర్చుకోవచ్చు. అదంతా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు నేర్చుకునే క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. ఓకే. ఈ ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ శాలరీ గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. అలాగే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎంఎన్సీ కంపెనీలు తక్కువ ఉంటాయి. ఇక్కడ అంతా ఫ్రీలాన్సింగ్, అంటే వీళ్ళే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకుని వీళ్ళు చేసుకుంటూ ఉండాలి, ఓన్గా చేసుకుంటూ ఉండాలి, లేదా క్యాపబిలిటీ ఉండాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ కి మనకి డెవలపర్కి వచ్చినంత శాలరీలు రావు. ఓకే. ఇప్పుడు డెవలపర్ అనుకోండి, ఫ్రెషర్ లెవెల్లోనే 4.55 రావచ్చు. ఓకే. డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. ఒక్కొక్క కంపెనీలో 8 lakhs కూడా రావచ్చు. లేదా టెస్టింగ్ అనుకోండి 3.54 కూడా రావచ్చు. అదే డిజిటల్ మార్కెటింగ్ 2.52 అలా ఉంటుంది. అంటే శాలరీ తక్కువ ఉంటుంది. అంటే కోడింగ్ లేకుండా వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. అలా కాదండి, అసలు నాకు కోడింగ్ వద్దు, అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా నేను వద్దనుకున్నప్పుడు మనకి మార్కెటింగ్ లో ఏఆర్ కాలింగ్ అని ఉంటుంది. ఏఆర్ కాలింగ్ అంటాం, మెడికల్ బిల్లింగ్ అంటాం, ఈ జాబ్స్ ఉంటాయి. ఈ మెడికల్ బిల్లింగ్ లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంచెం డేటా ఉంటుంది, డేటా ఎంట్రీ జాబ్స్ అంటాం. ఈ జాబ్స్ ట్రై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్యాకేజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, 2 కూడా ఉండవు. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఇవేవి కాదు, హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న జాబ్సే కావాలి అనుకుంటే గనక వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేస్తే బాగుంటుంది? ఓకే, ఫ్రెషర్ లెవెల్లో కూడా నాకు హైయెస్ట్ ప్యాకేజ్ అంటే 8 lakhs అలా రావాలనుకున్నప్పుడు ప్రజెంట్ మార్కెట్ బాగా ట్రెండింగ్ ఏంటి అంటే ఏఐఎంఎల్ అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అంటాం. ఈ కోర్స్ నేర్చుకుంటే ఫ్రెషర్ లెవెల్లో కూడా హై ప్యాకేజెస్ వస్తాయి. జనరల్గా ప్యాకేజెస్ అనేది మన ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది జనరల్ సినారియోలో. ఒకవేళ మనకి ఫ్రెషర్గా అయితే ఎక్కువ ప్యాకేజ్ రావాలి అంటే ఏఎంఎల్ లేదా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలి. అంటే ఏడబ్ల్యూఎస్ కానీ ఏజూర్ కానీ ఇవి నేర్చుకుంటే ఫ్రెషర్ లెవెల్లో కొంచెం హై ప్యాకేజెస్ ఉంటాయి. జనరల్గా డెవలపర్ అయినా లేదా టెస్టర్ అయినా మినిమం ప్యాకేజ్ 4 lakhs అలా ఉంటుంది. లేదు ఇంకా ఎక్స్పీరియన్స్ లెవెల్, అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు హై ప్యాకేజెస్ వస్తాయి. ఈ హై ప్యాకేజెస్ ఏంటి అంటే డేటా సైన్స్ అని ఉంటుంది మార్కెట్లో. డేటా సైన్స్ ఒకటి, అలాగే డేటా అనలిస్ట్ ఒకటి, నెక్స్ట్ వన్ బిగ్ డేటా అంటాం, బిగ్ డేటా, నెక్స్ట్ డెవాప్స్ అంటాం, డెవాప్స్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది. అలాగే మల్టీ క్లౌడ్ అంటున్నారు ఇప్పుడు మార్కెట్. అంటే ఒకరికి 2 క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చి ఉండాలి, దాన్ని మల్టీ క్లౌడ్ అంటాం. మల్టీ క్లౌడింగ్ ఉంది, అలాగే సైబర్ సెక్యూరిటీ ఉంది. వీటన్నిటికీ హై ప్యాకేజెస్ ఉంటాయి. వీటన్నిటికి వెళ్ళాలంటే కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా మనం కోర్స్ నేర్చుకుని ఇంటర్న్షిప్స్ అన్నా చేయాలి. అప్పుడు మనకి హై ప్యాకేజెస్ వస్తాయి ఈ డొమైన్స్ లో. ఓకే సార్, మరి కొంచెం గ్యాప్ వచ్చింది అనుకుందాం, వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేస్తే బెటర్? ఓకే, జనరల్గా గ్యాప్ అనేది కామన్గా ఉంటుంది. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంది, కామన్గా గ్యాప్ అయితే ఉంటుంది. ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయాలి అనేసి సాఫ్ట్వేర్లో మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలనుకోండి కెరియర్ని, సక్సెస్ఫుల్గా మనం రీలాంచ్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి 3 things ఉండాలి. ఫస్ట్ రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ప్రజెంట్ మార్కెట్లో ఏ కోర్స్ డిమాండింగ్ ఉంది. తర్వాత ఆ కోర్స్కి మనం సూటబుల్లా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు ఐటీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నేను డైరెక్ట్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వెళ్తానంటే కుదరదు. తర్వాత నాకు డిజిటల్ అసలు కోడింగ్ ఏమి లేదు, నేను ఏఐకి వెళ్తానంటే కుదరదు. అంటే మనం ఏ కోర్స్కి వెళ్తున్నామో దాన్ని డిసైడ్ చేసిన తర్వాత దానికి మనం ఎలిజిబుల్లో కదా చెక్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ కొంచెం ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత రైట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మనం ఆ కోర్సు ఎక్కడ నేర్చుకుంటున్నాం, అక్కడ సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలి. బ్లైండ్గా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ జాయిన్ అయితే అంటే కుదరదు. ఇది కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు. కోర్స్ నేర్చుకున్న తర్వాత నార్మల్గా ట్రై చేసే వాళ్ళకి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కోర్స్తో పాటు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకోవాలి, రియల్ టైం ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకొని, ఒకవేళ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ చేసుకొని వీళ్ళు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు మార్కెట్లో బాగా పాపులర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది. లింక్డ్ఇన్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వీళ్ళంతటి వీళ్ళు పాపులర్ బాగా సెర్చ్ చేసుకోవాలి. అదే ఫ్రెషర్స్కి అనుకోండి, కెరియర్ గ్యాప్ లేదనుకోండి, వీళ్ళకి ఆఫ్ క్యాంపస్లో ఎక్కడో చోట ప్లేస్మెంట్ జరుగుతూ ఉంటాయి ఫ్రెషర్స్కి, వీళ్ళు వెళ్ళిపోవచ్చు. అదే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తూ ఉంటారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసినప్పుడు ఇక్కడ 2 things ఉంటాయి. వాళ్ళు ఒకవేళ ఏదైనా నాన్ ఐటీలో జాబ్ చేశారనుకోండి, అక్కడ వాళ్ళకి పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంకొక పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. పిఎఫ్ కూడా మళ్ళీ ఓవర్ ల్యాపింగ్ ఉండకూడదు. ఓవర్ ల్యాపింగ్ అంటే ఏంటి అంటే మనం ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు మనకి లాస్ట్ ఎండింగ్ డేటు 31st వరకు 30 వరకు ఉందనుకోండి, మనం ఇక్కడ 30 వరకు ఉండకుండా వేరే కంపెనీలో మళ్ళీ 28లోనో 29లో జాయిన్ అవ్వనుకోండి,
అక్కడ పిఎఫ్కి 30 వరకు టైం ఉంటుంది, కానీ ఇక్కడ మళ్ళీ సెకండ్ పిఎఫ్ 28లోనే క్రియేట్ అవుతుంది. ఓకే. అలా ఓవర్ ల్యాప్ ఉన్నా చాలా కష్టం. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. సో చాలా మంది కూడా జావా పైథాన్ అంటే క్రేజ్ ఉంటుంది. ఎందుకు దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? అంటే ఏంటి అంటే మనకి ఐటీలో జాబ్ రావాలి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది మనం ఏఐకి వెళ్ళినా, లేకపోతే డేటా సైన్స్కి వెళ్ళినా, డేటా అనలిటిక్స్కి వెళ్ళినా, లేదంటే డెవాప్స్కి వెళ్ళినా, క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా మనకు ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఇంతకుముందు 5 years 7 years బ్యాక్ ఎక్కువగా సి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు అందరూ. ఇప్పుడు ఏంటి అంటే పైథాన్ కానీ జావా కానీ నేర్చుకోవాలి. ఈ పైథాన్ కానీ జావా కానీ ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే ఇవి ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎక్కువగా అప్లికేషన్స్ అంతా ఊప్స్ బేస్ చేసుకుని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ 2 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. అందుకని ఈ రెండింటికి కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంది. కానీ పైథాన్ అనేది జావా కంటే ముందున్న లాంగ్వేజ్. కానీ మన మార్కెట్లో అంటే మన ఇండియా మార్కెట్లో లాస్ట్ 7 years నుంచి బాగా పాపులర్ అవుతుంది. అంత ముందంతా మార్కెట్ అంతా జావా 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 ఉండేది. ఇప్పుడు చిన్నగా స్లోగా చేంజ్ అవుతుంది. కానీ అబ్రాడ్ మార్కెట్లో పైథాన్కి ఉన్నంత డిమాండ్ ఏ లాంగ్వేజ్కి లేదు. అబ్రాడ్ మార్కెట్లో కిడ్స్ లెవెల్లోనే పైథాన్ అనేది ఒక సబ్జెక్ట్. మనం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తీసుకుంటే 5th standardలోనే వాళ్ళకి పైథాన్ ఉంటుంది. వాళ్ళు 8th standardకి వెళ్ళే లోపు వాళ్ళు సర్టిఫికేషన్ చేయాలి పైథాన్ మీద. ఏంటి సార్ మళ్ళీ దానివల్ల వాళ్ళకి ఏం యూజ్ ఉంటుంది? యూజ్ అంటే ఫ్యూచర్ అంతా ఏఐ ఉంటుంది. ఏఐకి వెళ్ళాలంటే పైథాన్ రావాలి. సో ముందు నుంచి వాళ్ళకు ఉంటుంది. అంటే ఏఐకి అయినా, డేటా సైన్స్ అయినా, డేటా అనలిటిక్స్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, ఐఓటీ అయినా పైథాన్ వాడతాం. అందుకనే వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అందుకనే సిబిఎస్ఈలో కూడా లాస్ట్ 2 years నుంచి పైథాన్ ఇంట్రడ్యూస్ చేశారు. మనకి సిబిఎస్ఈలో కూడా 8th standardలో పైథాన్ ఉంటుంది. 8th 9th standard 10th వచ్చేసరికి డేటా సైన్స్ కాన్సెప్ట్స్ యాడ్ చేశారు. ఓకే. ఈ పైథాన్ ఎప్పుడైతే పాపులర్ అంటే మనకి ఇండియాలో ఎప్పుడైతే మనకి సైబర్ సెక్యూరిటీ కానీ, లేదంటే డెవాప్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవి ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చాయో మనకి అప్పటి నుంచి పైథాన్ బాగా పాపులర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.